ఊరి చివర ఉన్న పెద్ద చెరువు దగ్గరే రాము ప్రతిరోజు ఆటలు ఆడేవాడు. ఒకరోజు అతను చిన్న చేపను పట్టాడు. ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టి, దయచేసి నన్ను వదిలేయమ్మా రాము, నేను నీ కోరికను నెరవేర్చుతాను అని చెప్పింది. రాము ఆశ్చర్యపోతూ పాపం మన దయతలిచి ఆ చేపను నీళ్లలో వదిలేశాడు. దీని తరువాత రాము ఇంటికి వెళ్తూ తండ్రి కొడుకును బాధగా చూస్తూ కనిపించాడు. రాము, మన పంటలు ఎండిపోతున్నాయి, వాన రాలేదు అని అన్నారు. రాము దానికి బాధపడి మరుసటి రోజు మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చేపను పిలిచాడు. నాకు ఎలాంటి కోరిక లేదు, కానీ మా ఊరికి వర్షం పడాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఆ చేప చిరునవ్వుతో, నీ మంచితనం వల్ల ఇది నెరవేరుతుంది అని చెప్పి నీటిలో మాయమైంది. రాత్రికి రాత్రే భారీ వర్షం కురిసి పంట పొలాలు నిండిపోయాయి. ఊరంతా ఆనందంగా పండగ చేసుకున్నారు. తండ్రి రామును చూసి చాలా గర్వంగా, నువ్వు మన గ్రామానికి మంచి తెచ్చావు రాము అని చెప్పాడు. రాము చిరునవ్వుతో చెరువు వైపు చూశాడు. ఆ చేప ఎక్కడో ఉండి చూస్తుందనిపించింది.